వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయత్. ఏ పద్ధతిని అనుసరించి ఏ ప్రకారంగా ఏమి ఆచరిస్తే మనిషికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుందో ఇక్కడ తెలియజేయబడుతుంది. అంటే ఏ అభ్యాస పద్ధతిని ఆచరించాలనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతుంది. ఆత్మసాక్షాత్కారం కలగటానికి 3 సదుపదేశాలు చేయబడ్డాయి. ఒకటి, అభ్యాస యోగాన్ని పరిశీలించాలి. రెండవది, చిత్తము లేదా మనస్సు పరమాత్మను విడిచిపెట్టి వేరే చోటకి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంకా మూడవది, ఆత్మను గురించి మళ్ళీ మళ్ళీ చింతన చేస్తూనే ఉండాలి. అభ్యాస యోగం అంటే గీతలో భగవానుడు మోక్షప్రాప్తి కోసం కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞానాది వివిధ యోగాల గురించి తెలియజేశాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో మరొక విచిత్రమైన యోగం గురించి తెలియజేస్తున్నాడు. అదే అభ్యాస యోగం. ఇది ప్రత్యేక యోగం కాకపోయినా అన్ని యోగాల్లోనూ కలిసిపోయి ఉంటుంది. ఏ యోగమైనా అభ్యాసం లేకపోతే ఎలా ఫలిస్తుంది? కనుక అన్ని యోగాలకి అభ్యాసం ఎంతైనా ఆవశ్యకత. భగవద్గీత 6వ అధ్యాయంలో మనోనిగ్రహానికి అభ్యాస వైరాగ్యాలు ఎంతో అవసరమని భగవానుడు ముందరే తెలియజేశాడు. చెడ్డ అలవాట్లు, చెడ్డ వాసనలు అభ్యాసం వలన ఎలా దృఢంగా మారిపోతాయో అలాగే మంచి అలవాట్లు, మంచి సంకల్పాలు కూడా అభ్యాసం చేత దృఢమైపోతాయి. శరీరానికి ఉన్న మురికి పోవటానికి సబ్బులు, సున్నిపిండి, షాంపూ మొదలగునవి నీటిలో చేరినప్పుడే మురికిని ఎలా పోగొడతాయో అదేవిధంగా ఏ యోగమైనా అభ్యాస యోగంతో కలవాలి. ఇంకా రెండో విషయం, మనస్సు ఎక్కడికి పరిగెత్తకూడదు. ఈ దృశ్య వస్తువులను వాటి వెంటపడి వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా ఉండాలంటే వివేకంతో, విజ్ఞానంతో మరల్చి దాన్ని ఆత్మయందే స్థాపించాలి. మనస్సు ఎప్పుడూ కూడా ఊరికే ఉండదు కనుక దాన్ని ఆలోచన చేయటానికి ఏదైనా విషయం ఉండాలి. భగవంతునిపై ధ్యాస అనే వస్తువుని ఇచ్చి దాని చుట్టూ తిరిగేలా చేయాలి. పరమ పురుషుడైనటువంటి ఆత్మని గురించే చింతన చేయాలి. ఈ విధంగా సాధన చేస్తూ వస్తే మనిషి తప్పకుండా ఆ పరమాత్మ పదాన్ని చేరుతాడు. జయ గురుదత్త.